ఏకాదశి రుద్రుల్లో 5వ రుద్రుడైన శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఆయన నేదునూరు గ్రామం, అయినవల్లి మండలం, త్రికాగ్నికాల రుద్రుడైన ఈ 5వ రుద్రుడు నేదునూరులో వెలిశారు. శ్రీ ఉమా చెన్నమల్లేశ్వర స్వామి వారిని శ్రీ అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివలింగం ఇది. ఇక్కడ మహాక్రతువులు ఎందరో మంది మహానుభావులు నిర్వహించిన యాగభూమి ఇది. సో ఏకాదశి రుద్రుల్లో 5వ రుద్రుడు శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళకి అష్టైశ్వర్యాలతో పాటు పునర్జన్మ లేకుండా ఉంటుందని చెప్పి అగస్త్య మహాముని ఇక్కడ నొక్కి వక్కాడించారు. ఏకాదశి రుద్రుల్లో 6వదైన ముక్కామల బాలా తిరుపతి సుందర సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి ఈ ముక్కామల్లో ఉంది. రావణ సంహారం తర్వాత అగస్త్య మహాముని అయోధ్యకి ఎగుతున్న రాముని చేత ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. కాలాగ్ని రుద్రుడు శ్రీరాముడికి దివ్యాస్త్రాలు ఖడ్గాన్ని ప్రసాదించాడు. రాఘవునిచే ప్రతిష్ఠించబడిన వల్ల రాఘవేశ్వర స్వామిగా పిలువబడ్డాడు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పూజలు కానీ పునస్కారాలు కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మన పురాణాల్లో లిఖించబడి ఉంది.